ఈరోజు మనం ఇంట్లోనే హెల్తీగా కుక్కర్లో చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో నేర్చుకుందాం. ఇది జస్ట్ 5 మినిట్స్లో చేసుకోవచ్చండి. మన ఇంట్లో ఉండే రెగ్యులర్గా యూస్ చేసే ఐటమ్స్తోనే బయట ఎలాంటి అజినమాటో సాల్స్ ఏమీ యూస్ చేయకుండా చేసుకోవచ్చు. గ్రీన్ బఠానీ, ఇది ఫ్రెష్గా దొరికిన బఠానీ అండి, ఎలాంటి కలర్స్ యూస్ చేయలేదు. క్యారెట్, పొటాటో, కొరియాండర్, సాల్ట్, కారం, పసుపు, గరం మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నదండి, టమాటో, క్యారెట్ తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, పల్లీలు, మిక్చర్. ఇలా ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసే ఐటమ్స్తోనే చేసుకోవచ్చండి. బఠానీ, ఇది ఇప్పుడు ఫ్రెష్గా వస్తున్న బఠానీ అండి, ఎలాంటి కలర్స్ యూస్ చేసింది కాదు. ఇంకా క్యారెట్స్, మీరు ఒకవేళ బఠానీ ఫ్రెష్ బఠానీ దొరకలేదు అంటే మనకి రెగ్యులర్గా దొరికే బఠానీ మార్కెట్ నుంచి తెచ్చుకొని నానబెట్టుకొని కుక్ చేసుకోవచ్చండి. ఇంకా పొటాటో, కొంచెం పెద్ద ముక్కలు అయితేనే మనకి ఎక్కువసేపు కుక్ అవుతుంది కాబట్టి అక్కడక్కడ పీసెస్ లాగా తగులుతూ ఉంటేనే బాగుంటుంది. పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలండి. కొరియాండర్, ఇంకా టమాటో, ఇవన్నీ కూడా మనం మన టేస్ట్కి తగినట్టు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవచ్చండి. ఇంకా సాల్ట్, మా ఇంట్లో ఎక్కువ మంది ఉంటారండి, అందుకే కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేస్తున్నాను. మీ ఇంట్లో వాళ్ళని బట్టి మీరు చేసుకునే క్వాంటిటీని యూస్ చేసుకోవచ్చు. సాల్ట్ టేస్ట్కి తగినట్టు. కారం, ఇంట్లో పిల్లలు ఉంటే కొంచెం తక్కువగానే వేసుకోండి. మా ఇంట్లో కొంచెం స్పైసీగా తింటారు కాబట్టి నేను నార్మల్గానే వేస్తున్నాను. టర్మరిక్ కొంచెం లైట్గా వేస్తే బాగుంటుందండి, ఎక్కువ కాకుండా. ఇంకా గరం మసాలా, ఈ గరం మసాలా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామండి, బయట కొని తీసుకొచ్చింది కాదు. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మళ్ళీ మీకు పెడతాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంతేనండి, పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు, జస్ట్ మన ఇంట్లో పప్పు కుక్ చేసినంత ఈజీగా కుక్ చేసుకోవచ్చు. ఆయిల్, ఈ ఆయిల్ ఏంటి అంటే అడుగు పట్టకుండా పీసెస్ అన్నీ కూడా చాలా బాగా కుక్ అవుతాయండి. ఇంకా కుక్కర్ కాబట్టి పొంగిపోకుండా ఉండటం కోసం లైట్గా కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. ఇందులో మనం వేసుకున్న క్వాంటిటీని బట్టి వాటర్ అనేది వేయాలండి. జస్ట్ పప్పు కుక్ చేయడానికి ఎంతవరకు అయితే మనము విజిల్స్ పెట్టి వాటర్ వేసుకుంటామో అలా వేసుకుంటే చాలు. కొంచెం వాటర్ ఎక్కువైనా ఏం పర్వాలేదండి, ఎందుకంటే తర్వాత మనం వాటర్ ఎక్కువగా వేసి కుక్ చేసుకునే పని ఉండదు. ఇంకా కుక్కర్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకోవటమేనండి. ఒక 4-5 విజిల్స్ వచ్చినంత వరకు మనం కుక్ చేసుకోవాలండి. ఇది పిల్లలకి ఎంతో హెల్తీగా ఉండే, రెగ్యులర్గా మనం ఇంట్లో ఎప్పుడు పెట్టినా సరే వాళ్ళకి హెల్తీగానే ఉంటుంది తప్పించి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. మనం ఇందులో బయట స్ట్రీట్ వెండర్స్ యూస్ చేసే అజినమాటో సాల్స్ ఇలాంటివి ఏమీ యూస్ చేయకుండా ఇంట్లోనే కుక్ చేస్తున్నాం కాబట్టి పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది. చూడండి ఎంత బాగా కుక్ అయిందో, మనకి పీసెస్గా కనిపిస్తున్నాయి కదండి. దీన్ని మనం చెక్ చేసుకొని వాటర్ ఎంత కావాలి అనేది చూసుకొని స్మాష్ చేసుకోవాలండి. ఫస్ట్ బాగా మెత్తగా అయ్యేంత వరకు, అంటే పీసెస్ కూడా బాగా మెత్తగా అయిపోయినా పిల్లలకి అక్కడక్కడ తగలకుండా పేస్ట్ లాగా ఉంటుంది కాబట్టి మనం పెద్ద పీసెస్ కట్ చేసుకున్నాం కాబట్టి ఇవి స్మాష్ చేస్తూ ఉండాలండి. కొంచెం పీసెస్ లాగే కనపడాలి. ఒకసారి చూడండి, నేను స్మాష్ చేసినప్పుడు అన్ని బఠానీ ఇంకా పొటాటో అన్నీ కూడా మనకి విడివిడిగా పీసెస్ లాగా కనిపిస్తున్నాయి. ఇంతేనండి, ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనం తిరిగి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎంత క్వాంటిటీ వాటర్ అనేది కొంచెం పల్చగా, ఒక లిక్విడ్ టైప్లో జ్యూసీగా ఉన్నంత వరకు వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ జస్ట్ మనం పల్లీలు ఫ్రై చేయడానికి సరిపడినంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. పిల్లలు పల్లీలు ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి వాటిని ఇంకొంచెం ఎవరికి ఇష్టమైన క్వాంటిటీతో వాళ్ళు వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి, ఇందులో
పల్లీలు యాడ్ చేసుకోవాలి. ముందు మనం వాటర్ యాడ్ చేసుకుని ఎంత వాటర్ అవసరమో చెక్ చేసుకుంటే చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను. మనం మిక్స్ చేసిన తర్వాత కొంచెం జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఇది మళ్ళీ మనము పల్లీలు కానీ మిక్చర్ కానీ ఈ ఆనియన్స్ కానీ అన్నీ వేసేటప్పటికి వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకొని గట్టిగా అయిపోతుందండి. అలా ఉండకుండా ఉండాలి అంటే కొంచెం జ్యూసీగానే మనం వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ అంతా కూడా కొంచెం బాయిల్ అయినంత వరకు, హీట్ అయినంత వరకు ఉంచుకుంటే సరిపోతుందండి. ఎక్కువ సేపు బాగా ఉంచాలి అనేం లేదు. నెక్స్ట్ పల్లీలు ఫ్రై అయినాయి చూడండి. ఇవి మనము కొంచెం ఎంతవరకు ఫ్రై అయినాయి చూసుకొని క్రిస్పీగా ఉండేటట్టు చూసుకోవాలి. మనం తీసేసి సపరేట్ బౌల్లో పెట్టుకోవటమేనండి. చూడండి, ఇప్పుడు మనం ఇంట్లో యూస్ చేసే వాటితోనే రెగ్యులర్గా మనం ఇంట్లో ఉండే వెజిటబుల్స్లోనే చాలా ఈజీగా పిల్లలకి చాట్ ప్రిపేర్ చేయొచ్చండి. పల్లీలు మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాం కదా, కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. జస్ట్ పల్లీలు ఫ్రై అయినంత ఆయిల్ అంతే. పిల్లలకి ఎంతో హెల్తీగా ఉండే క్యారెట్, బఠానీ, పొటాటో, ఇంకా కొంతమంది కావాలి అనుకుంటే బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ కొంచెం కలర్ చేంజ్ అయిపోతుందని వేయట్లేదు. ఇంకా ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదండి, దాన్ని మళ్ళీ తిరిగి చాట్లోనే వేస్తే టేస్ట్ అనేది పిల్లలకి బాగుంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. బయట కొనుక్కునే అంత కన్సిస్టెన్సీ మనకు కనిపిస్తుంది కదండి. ఇందులో మనం చాట్ విడిగా బౌల్లోకి తీసుకునేటప్పటికి కొంచెం నిమ్మకాయలు కావాలి కదండి, అందుకని కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలండి. టేస్ట్ పిల్లలకి హెల్తీ ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. కన్సిస్టెన్సీ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంకా మనకి క్యారెట్ పీసెస్ కానీ, ఆలు కానీ, బఠానీ కానీ ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో, పిల్లలు ఇష్టంగా తినేటట్టు. దీని మీద ఫస్ట్ క్యారెట్ తురుముకున్నాం కదండి, అది యాడ్ చేసుకుందాం. మనకి ఇంట్లో చేసుకున్నంత బాగా బయట చేయాలండి. వాళ్ళు ఏదో మిక్చర్ కూడా ఇష్టం వచ్చినట్టు బయట ఏ ఆయిల్ పెడితే ఆయిల్ యూస్ చేసి వేస్తూ ఉంటారు. ఇంకా పల్లీలు మిక్చర్ మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మిక్చరే వేయొచ్చండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, చూడడానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇంకా ఆనియన్స్ కూడా కొంచెం చూసి వేసుకోవచ్చండి. పిల్లలు ఇష్టపడే దాన్ని బట్టి. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి హెల్తీగా ఉంటుంది. ఇంకా కొరియాండర్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత నీట్గా కనబడుతుందో. జస్ట్ ఇంతేనండి. మనం కుక్కర్లో పప్పు వండినంత ఈజీగా చాట్ని ప్రిపేర్ చేసుకొని మన పిల్లలకి ఇది రెగ్యులర్గా కూడా పెట్టవచ్చు. వాళ్ళ టేస్ట్కి తగినట్టు లెమన్ కూడా యాడ్ చేస్తే చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇంతేనండి, మనం ఇంట్లో చాలా ఈజీగా రెగ్యులర్గా మన పిల్లలకి ఎలాంటి భయం లేకుండా పెట్టుకునే